స్థానిక ఎన్నికల్లో కాషాయం జెండా ఎగరాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి అన్నారు. గంభీరావుపేట మండలంలో అధ్యక్షుడు కోడె రమేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అందిస్తున్న నిధుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. 2 ఏళ్లుగా గుర్తుకు రాని పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాయని ఎద్దేవా చేశారు. అలాగే గత 10 ఏళ్ల హయాంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు మరలిపోకుండా ఉండడానికి కోసం ఎటకేలకు వాళ్ళ అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించదలిచినారు. మరి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం, మరి వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉండాలంటే గ్రామాలను అభివృద్ధి చేసే వ్యక్తులను ఎవరైతే ఉన్నారో వాళ్ళను గ్రామ పంచాయతీ సర్పంచులుగా ఎన్నుకోవాలి. మరి అభివృద్ధి కావాలి, అభివృద్ధి కారకాలుగా ఉండాలంటే నిధులు తెచ్చే నాయకులు ఉండాలి. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో నన్ను అడ్డంగా కోసినా కానీ నా దగ్గర 1 రూపాయి రాష్ట్రంలో నిధి లేదు, 1 రూపాయి కూడా నా దగ్గర డబ్బులు లేవు, పాత ప్రభుత్వం ఏదైతే అప్పులు చేసిందో వాటిని గట్టేందుకే నాకు తిప్పలవుతుందని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది. కనుక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు గుర్తుంచుకోవాలి, గుర్తిరగాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంగిట ఎన్నుకున్నట్టయితే మరి వాళ్ళ ముఖ్యమంత్రి డబ్బులు లేవన్నాడు. మరి ఏ రకంగా డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారన్నది ప్రజలు గుర్తుంచుకోవాల్సి ఉన్నది. అదే రకంగా గత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇదే గ్రామ పంచాయతీలను ఏకగ్రీవంగా చేస్తే 5 లక్షలు ఇస్తా అన్నది. ఇచ్చిందా? ఇయ్యలే. అభివృద్ధి చేస్తామని చెప్పి గ్రామ సర్పంచులందరినీ పెట్టుబడిగా పైసలు పెట్టిపించింది. ఇప్పుడు ఆ గ్రామ సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నది. దీన్ని గ్రామీణ ప్రాంతం యొక్క ప్రజలు గుర్తించాలి. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆ శాసనసభ్యుడికి ప్రత్యేకమైన నిధి అయితే ఉండదు అభివృద్ధికి. వాళ్ళ ప్రభుత్వము అధికారంలో లేదు కనుక ఆయనతోటి ఏ పని కాదు. ఈ శాసనసభ్యుడు 2 సంవత్సరాలకెళ్ళి ఇక్కడ రూపాయి పుల్ల ఇటున్నది అటు పెట్టలేదు. ఆయన దగ్గర 1 రూపాయి నిధి కూడా ఉండదు. మొన్న నర్మాల ప్రాంత ప్రజలు చూసిండ్రు, రైతులు నీళ్ళల్లో దిగ్బంధమై ఉంటే ఎవరితోటి ఏ పని అయింది, ఫోటోలు దిగేందుకు ఎవరు వచ్చిర్రు, వాళ్ళని కాపాడేందుకు ఎవరు వచ్చిండ్రు అనేది ప్రజలు గమనించాలి. గంభీరావుపేట మండలకు సంబంధించిన ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. గౌరవ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గంభీరావుపేట మండలం, మరి మండలంలో లింగన్నపేట నుండి కొరుట్లపేట దాకా 17 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతోటి డబుల్ రోడ్ శాంక్షన్ చేయించారు. గంభీరావుపేట నుండి మల్లారెడ్డిపేట పోవడానికి 7 కోట్ల రూపాయలతోటి వంతెన నిర్మాణం చేయడానికి నిధులు సమకూర్చారు. అదే రకంగా వారి ఎంపీ ల్యాండ్స్ నుండి వివిధ కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్ కోసం సుమారుగా 50 లక్షల రూపాయల నిధులను కేటాయించారు. మండల కేంద్రంలో 2 బోర్ పాయింట్లను కేటాయించారు. వారికి ఉన్న నిధులు సరిపోకపోతే సిఎస్ఆర్ నిధుల నుండి కూడా గ్రాంట్లు ఇప్పించేందుకు రెడీ ఉన్నారు. అదే రకంగా 10వ తరగతి విద్యార్థులకు గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ఇక్కడ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేసింది. ఒక సామాన్యమైన వ్యక్తి పార్లమెంటు సభ్యునిగా ఎదిగి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగి తన పార్లమెంటు నియోజకవర్గానికి అభివృద్ధి చేసే